నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన సీఎం చంద్రబాబు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పార్టీ నాయకులు, చేనేతలు. జనసేన పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి కృషి చేయాలి. మనుబోలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన నాయకులు సురేష్ నాయుడు, వాణి భవానీ నాయుడు. పేద విద్యార్థులకు చేయూత అందిస్తాం. గూడూరులోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థికి నగదు సాయం అందజేసిన సంస్థ ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. కనుమరాయికొండ, కలువకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరులోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. వసతి గృహంలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. వసతి గృహంలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని హేమశ్రీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది. కళాశాల యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హేమశ్రీ ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్పించామని వారి తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూసేసరికి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాజపాలానికి చెందిన హేమశ్రీని కళాశాల యాజమాన్యమే చంపేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాలలో ఫర్నిచర్ ను స్వల్పంగా ధ్వంసం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేనేతలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తెలిపారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిత్రపటాలకు నాయకులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు కలిసి పాలాభిషేకం చేశారు. చేనేతలకు ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు వారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి మాట్లాడుతూ, చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులకు ప్రతి ఏడాది 25,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, ఆ హామీని సీఎం చంద్రబాబు అమలు చేశారన్నారు. అలాగే 200 యూనిట్లు మరమగ్గాలు నేసేవారికి విద్యుత్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ముందుగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఇది. ఎందుకంటే చేనేతలు ఎన్నో కష్టాలు పడి దాన్నే వృత్తిగా నమ్ముకొని చేనేతలు ఈరోజు నేసి ఈరోజు వస్త్రాలు కట్టుకునేదానికి బట్ట చాలా ముఖ్యం. కాబట్టి ఎంతో వేరే ప్రదేశాలు చేకూర్చి ఎన్ని కష్టాలు పడ్డా కానీ అదే వృత్తిని నమ్ముకుని బతుకుతున్న చేనేతల కోసం ఈరోజు మన చంద్రబాబు పెద్దలు రత్తన్న గారు కానీ, కరుణాకరన్ గారు, రవీంద్రన్ గారు అందరూ కూడా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఎందుకంటే బీసీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అదేవిధంగా చేనేత కుటుంబాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉన్న విషయం రత్తన్న గారు మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేశారు. ఈరోజు మన చెన్నూరులో మన ఎన్డీఏ కూటమికి, మన తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 2,000 మెజార్టీ ఇవ్వడం, మనకు ఎమ్మెల్యేగా మన పాసం సునీల్ కుమార్ గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం మన అదృష్టం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జాతీయ చేనేత దినోత్సవం రోజు 7వ తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది మీ అందరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క చేనేత కార్మికులకు 200 యూనిట్లు
కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం కూడా చాలా సంతోషం. అదేవిధంగా చేనేత నేస్తం ద్వారా సంవత్సరానికి 25,000 రూపాయలు చేనేతలకు భరోసా కల్పించడం అనేది ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000 రూపాయలు అంటే వాళ్ళకి ఎన్నో రకాల వర్షాలు వస్తాయి, మగ్గాల్లో గుంటల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, అప్పుడు పని ఉండదు. దాదాపుగా చాలా రకాల ఇబ్బందులు పడతారు. నేత తడిస్తే నేత నూలు పనికిరాదు, ఎన్నో సమస్యలు. ఈ ఇటీవల వర్షాలు వచ్చినప్పుడు కూడా నేను బీసీ కాలనీ అక్కడంతా కూడా చేనేతల ఇళ్ళకు కూడా అంతా తిరగడం జరిగింది. ఆ గుంటల్లో నీళ్లు ఎంత ఎత్తిపోసినా కూడా మళ్ళీ వాళ్ళకి నీళ్లు వచ్చే పరిస్థితి. అప్పుడు కూడా నేను రాష్ట్ర కలెక్టర్ గారికి పంపించాం, ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయం చేనేతలకు అందించాలనేసి. పెద్దలు రత్తన్న గారు కూడా ఆయన సలహా. ఈ కార్యక్రమంలో చేనేతలు, పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ బలోపేతంతో పాటు గ్రామాల సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. మనుబోలులో పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. మనుబోలులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణిభవానీ నాయుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సురేష్ నాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. కూటమి నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చే సూచనలను శిరసావహిస్తూ ముందుకెళ్లాలన్నారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి పంచాయతీకి పార్టీలోకి 3 వ్యక్తులను తీసుకోవడం జరిగిందని, స్థానిక ఎన్నికలకు సంబంధించి అవగాహన కలిగించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఏదైతే మనుబోలు మండలంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఉన్నటువంటి 19 పంచాయతీల నుంచి కూడా జన సైనికులందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో ఇంకా బలంగా ముందుకు నడిపించేదానికి ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఈ యొక్క సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికలలో మొన్న జరిగిన 2024 ఎన్నికలలో ఎలా అయితే కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా ఏకతాటిపై ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామో, కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామో, అదే దిశగా రేపు స్థానిక ఎన్నికలలో కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాలతో 117 పంచాయతీల్లో కూడా మన యొక్క సత్తా చాటే విధంగా ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గతంలో యుద్ధ ప్రాతిపదికన వైసీపీ దాష్టికాలను కూడా ఎదుర్కొని నిలబడ్డారో వాళ్ళందరూ కూడా కూటమిలో భాగంగా జనసేన పార్టీలో యాక్టివ్గా ముందుకొచ్చి మేము సైతం అంటూ అడుగులు వేసే ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మన గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్లు గ్రామ పంచాయతీ ఇంకా మరికొందరు మాట్లాడారు. గుమ్మినేని వాణిభవానీ నాయుడు ప్రస్తుతం సర్వేపల్లి నియోజక వెంకటాచలం ఏఎంసీ డైరెక్టర్గా పదవిని స్వీకరించున్నాను. ఈరోజు మనుబోలు మండలంలో ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించున్నారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం రాబోయే స్థానిక పంచాయతీ ఎలక్షన్స్లో బలంగా ముందుకు వెళ్ళాలని అందరం కలిసి మనుబోలు మండలంలో మనుబోలు మండల కమిటీ సమావేశాన్ని బొబ్బేపల్లి సురేష్ బాబు గారు సమన్వయకర్తగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో మరియు ఏఎంసీ డైరెక్టర్ మా భవానీ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఆయన స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి ఆయన వెంట, ఆయన ఆశయాల వెంట నడవడం కొనసాగుతుంది. అందులో భాగంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా 19 పంచాయతీల్లోని నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి రేపు ఆ ఎలక్షన్కి సంబంధించిన విధి విధానాలను అన్నింటినీ ఈరోజు మేము జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోదలుచుకున్నాము. అలాగే జనసేన పార్టీ అంటే ఎస్పెషల్లీ జనాల కోసం పుట్టిన పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమంలో నాయకులు కాదరవల్లి, మహేష్, జాకీర్, ఉదయ్, సురేష్, బాబు, జలీల్, వెంకయ్య, శ్రీనివాస్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
తమ సంస్థ తరపున పేదలకు విద్యార్థులకు చేయూత అందిస్తున్నామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి పనబాక శ్రీనాథ్ కు సంస్థ ప్రతినిధులు నగదు సాయం చేశారు. వాకాడు మండలంలోని జాండ్రపేట గ్రామానికి చెందిన పనబాక శ్రీనాథ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. విద్యానగర్లోని ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని బాలాజీ నగర్ లో ఏర్పాటై ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ఆధ్వర్యంలో ఆ విద్యార్థికి 10,000 రూపాయల నగదు సాయం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థికి కనీస అవసరాలు తీర్చేందుకు నగదు సాయం అందించామన్నారు. గత ఏడాది కూడా విద్యార్థి శ్రీనాథ్ కు 10,000 రూపాయలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఆధ్వర్యంలో మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు లాస్ట్ ఇయర్ ఎన్బికేఆర్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కనబాక శ్రీనాథ్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన ప్రగతి సేవా సంస్థని మా జాలేంద్ర ద్వారా సమర్థించడం జరిగింది. సమర్థించిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా అబ్బాయికి ఒక 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. నువ్వు ఖచ్చితంగా బీటెక్ పాస్ అవ్వు, ఈ 4 ఏళ్ళు మేము మా ఈ చిన్న సహాయాన్ని నీకు ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళు చేస్తామని మాట ఇవ్వటం జరిగింది. మన ప్రగతి సేవా సంస్థ మాట ప్రకారం అబ్బాయి మంచి మార్కులతో బీటెక్ ఫస్ట్ ఇయర్ సంపూర్ణంగా క్లియర్ చేసిన మా శ్రీనాథ్కి క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే అందరికీ ఆ అబ్బాయికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నువ్వు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు సెకండ్ ఇయర్ కూడా ఇంకొద్దిగా పైసిరుకు మార్కులు సాధిస్తే మన ఈ సహాయం అయితే నీకు 4 ఏళ్ళు ఖచ్చితంగా అందుతుంది. అంతేకాకుండా నువ్వు బీటెక్ పూర్తి చేసుకొని సంపూర్ణంగా వచ్చిన తర్వాత నీకు ఏదో ఒక ఉపాధికి అంటే నీ టాలెంట్తో నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే అంతకన్నా సంతోషం ఏదైతే ఉండదు. నువ్వు ఒకవేళ అక్కడ నిరాశ చెందితే మా ప్రగతి కుటుంబం వాళ్ళు ఎవరన్నా కూడా నీకు ఉద్యోగానికి కూడా సహాయం చేసేదానికి సిద్ధంగా అయితే ఉన్నాం. ఎందుకంటే మాకు తోచిన పరిచయాల్లో ఏదో ఒక రూపాయన నిన్ను మీద దృష్టి పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్బికేఆర్లో చదువుతున్న శ్రీనాథ్ అనే విద్యార్థికి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్థిక సహాయం ఇవ్వటం, అదేవిధంగా ఇంకా 2 ఇయర్స్ కూడా ఇస్తారని ఇప్పుడే అధ్యక్షుడు చంద్రగారు తెలియజేశారు. అదేవిధంగా ఆ విద్యార్థి బాగా చదువుకుంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ అదేవిధంగా ఈ విధంగా సహాయం చేసేదానికి 10 మంది కూడా ఉపయోగపడతాడని ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా బాగా చదువుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడేంటంటే విద్యతో ఏదైనా సాధించవచ్చు. అందువల్ల ప్రతి విద్యార్థిని మేము ఎందుకు ప్రోత్సహిస్తున్నామంటే వాళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మేము దీన్ని ప్రోత్సహిస్తున్నాం. శ్రీనాథ్ అనే స్టూడెంట్ చదువుతున్నాడు. ఆయనకి 4 సంవత్సరాలు ప్రతి ఇయర్ 10,000 చొప్పున 4 సంవత్సరాలకి అందిస్తానని మా అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. ఇంకా బాగా చదువుకొని మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు కూడా బాగా నువ్వు ఆదుకొని మంచి జాబ్ తెచ్చుకొని మంచి కృషితో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మళ్ళీ దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నువ్వు ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి, కాటూరి శ్రీనివాసులు, జి చంద్రశేఖర్, ప్రభాకర్, కోటేశ్వరరావు, రామ్మోహన్ రావు, కుమార్ నాయుడు, పెంచలయ్య, మునిప్రసాద్, మల్లికార్జున, ఇంతియాజ్, నాగేంద్ర, జాలేంద్ర తదితరులు పాల్గొన్నారు. జార్ఖండ్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 20 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. అయితే సేవలకు అంతరాయం కలిగింది. ये है पुष्पुल IASD जो चीनी इंड में चांदी लिंड में हुआ है घटना है। बहुत बड़ी ये घटना है। देखिए किस तरह का क्षति है। बगल में एन बॉक्स है
उसका भी हम दिखा रहा हूँ। रोबिकांत को पूछिए ना, तुम्हारा तो बात ही नहीं थी, तुम यहाँ क्या कर। बहुत बड़ी रेल क्षति। जो भी इस बात से बात कीजिए, जो भी आया इस बात से बात कीजिए, जो भी आया इस बात से बात कीजिए। आधा पाट उधर है। जो भी आया इस बात से बात कीजिए। बोलिए मास्टर और गोरखी हम लोग तो रिटर्न करेंगे 30 तारीख को। अच्छा ठीक है, तो हो जाएगा। बहुत बड़ी रेल घटना है। अभी दोस्तों तो हिस्सा डाउन है। ठीक है, किया होगा। वो सबसे जुड़ रहा है कि आराम से निकल के आई। మనుబోలు తూర్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ అంకమ్మ ఆలయం వద్ద ఆదివారం నెలపొంగలు పొంగించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని అంకమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆలయ కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. దండం పెట్టుకో అంతేలే. గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన చీర్ల వెంకురెడ్డి, వసుధ, ఇంద్రనీల్ రెడ్డి, నిఖిత, ఆరాధ్య, వేదిత, అద్వత్ తేజస్ రెడ్డి వ్యవహరించారు.
అయిపోయిందా బాగా చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नीलदोषमध्यस्याभ्यर्लेकेव भास्वराः विश्वतः परमान् नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన సీఎం చంద్రబాబు.
గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పార్టీ నాయకులు, చేనేతలు. జనసేన పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి కృషి చేయాలి. మనుబోలులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన నాయకులు సురేష్ నాయుడు, వాణి భవానీ నాయుడు. పేద విద్యార్థులకు చేయూత అందిస్తాం. గూడూరులోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థికి నగదు సాయం అందజేసిన సంస్థ ప్రతినిధులు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పల్లకీ సేవ. కనుమరాయికొండ, కలువకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.